ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఏదైతే ఓల్డ్ కార్ పార్కింగ్ ఉంది కదా, అక్కడ మహావిష్ణువు గారి విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారు. దాని గురించి భక్తులకి ఎవరు సమాధానం చెప్పాలి? మహావిష్ణువు గురించి అలా చేయడం అనేది చాలా తప్పు కదా. సరే, ఒకటి ఏంటంటే ఫస్ట్ తప్పు ఎక్కడ జరిగింది అని అంటే, బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి చైర్మన్గా నియమించడమే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అతిపెద్ద పాపం. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు ఒక పెద్ద పాపానికి ఒడిగట్టాడు. ఎందుకంటే బిఆర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి తిరుమలను బ్యాన్ చేశాడు. సార్, ఇప్పుడు నేను వెళ్తా తిరుమల, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి నేను దేవుణ్ణి బ్యాన్ చేయటం ఏంటి? చేస్తే మనం అసలు మనుషులమేనా? అంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే ఏంది? చంద్రబాబు నాయుడు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పోలేదా? కింద కాలినడకన కూడా వెళ్ళాడు కదా. మతాన్ని గౌరవించడం అంటే అది. నువ్వు వెంకటేశ్వర స్వామిని 5 సంవత్సరాలు నువ్వు బ్యాన్ చేసావంటే అట్లాంటి వ్యక్తికి ఎవరన్నా టీటీడీ చైర్మన్ ఇస్తారా? పవిత్రమైనటువంటి ఆ దేవస్థానానికి కాదండి, అసలు కింద అలిపిరి దగ్గరకు రావడానికి అర్హత లేదు బిఆర్ నాయుడికి. తిరుమల అలిపిరి దగ్గరకు రావడానికి అర్హత లేదు. అట్లాంటి తీసుకెళ్ళి పైన చైర్మన్గా కూర్చోబెడితే పాపాలు జరగకేం జరుగుతాయి? రోజు అపచారాలు జరగకేం జరుగుతాయి? తిరుమలలో వీళ్ళు వచ్చిన తర్వాత గోవులు చనిపోయినాయా? జంతువులు కొవ్వని చెప్పి కొవ్వెక్కి మాట్లాడారా? దాని తర్వాత మీరు చూస్తే భోజనాల్లో జర్రి వచ్చిందా? పైన మద్యం అమ్ముతున్నారా? మాంసం విక్రయాలు జరుగుతున్నాయా? అట్లానే అన్యమత ప్రచారాలకు సంబంధించినటువంటి రింగులు దొరికినాయా అమ్ముతా? మొన్న అక్కడ ఏం రాశారు? పైన తాగుతున్నారు, గంజాయి కూడా దొరుకుతుందని పైన సాక్షాత్ ఆంధ్రజ్యోతి రాసింది. తిరుమలలో గంజాయి దొరుకుతుందని, కొండ మీద గంజాయి అంట. మరి వీళ్ళందరూ ఎట్లా అర్హులు? ముందు ఒక మెట్లు కడగాల్సింది తిరుమల కొండ పైనుంచి కింద దాకా, లేదా కింద నుంచి పై దాకా వెళ్ళి పవన్ కళ్యాణ్ పంచి ఎగ్గట్టు కడగాలి కదా. మరి ఇది కదా అపచారాలు. తిరుమలకు సంబంధించి నిరంతరం ఏదో ఒక అపచారం, అపవిత్రం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక జరుగుతూనే ఉంది. తిరుమల పవిత్రతని నాశనం చేస్తూ ఉన్నారు. అంతకుముందు వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు, శ్రీవాణి ట్రస్ట్ అనేది అది చాలా పెద్ద మోసం అన్నట్టుగా ఆరోపణ చేశారు. మరి ఇప్పుడు అదే ట్రస్ట్ని మళ్ళీ కొనసాగిస్తున్నారు. మరి అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు అన్ని వాళ్ళు ఇలా దుష్ప్రచారాలు చేయటం, ఇప్పుడేమో వాళ్ళ దగ్గర దుష్ప్రచారాలు జరుగుతున్నా బయటకు రానియకుండా కప్పిపుచ్చడానికి వాళ్ళ మీడియా, వాళ్ళ ఛానళ్ళు అదేదో దాంట్లో చాలా కాలం యాది ఉంటుంది అన్నాడు ఇది యాంకర్. అది బిఆర్ నాయుడు ఛానల్లో అనుకుంటా. బిఆర్ నాయుడు అంటే మామూలుడు అనుకుంటున్నారా? చాలా కాలం యాది ఉంటుంది అన్నాడు. ఇదేనా? ఇన్ని అపవిత్రాలు అపచారాలు జరుగుతున్నాయి కాబట్టి చాలా కాలం యాది ఉంటాడు. ఎట్టంటాడు చైర్మన్గా వచ్చినప్పుడు చాలా కాలం యాది ఉంటుంది అన్నట్టుగా. ఖచ్చితంగా ఈ తిరుమలలో బిఆర్ నాయుడు, ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పోతేనే ఖచ్చితంగా తిరుమల పవిత్రత అనేది మళ్ళీ నిలబడిద్ది. అలాగే రీసెంట్గా విజయవాడ వరదల్లో కూడా మీరు చూసినచ్చు. చాలా వరకు చాలామంది ఇబ్బంది పడ్డారు. వాళ్ళకి సహాయం అనేది అందలేదా? ఎందుకంటే ప్రభుత్వం ఫెయిల్ అయింది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపించారు. దాని గురించి మీరేం మాట్లాడతారు? విజయవాడలో బుడమేరుకు సంబంధించి యాక్చువల్ అసలు విజయవాడ మునిగేది కాదు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించినటువంటి యాక్టివ్ పవర్ ప్లాంట్ అనేది మునగకుండా ఉండటం కోసం వరదని డైవర్ట్ చేశారు ఇటు. అంటే విజయవాడ మీదకుండా వెళ్ళేటటువంటి ఆ కాలువకు డైవర్ట్ చేయటం వల్ల విజయవాడ అనేది మునిగిపోయింది. దట్టు మీకు అక్కడ ఆయన ప్రభుత్వ కార్యదర్శిగానే ఏదో ఉన్నాడు, ఆయన ఆలో స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అప్పుడు ఏమని, 2 లక్షల మందికి ఇది ఎఫెక్ట్ అయ్యిద్దని చెప్పి మేము ఆల్రెడీ తెలుసు, కానీ ఏం చేయలేము అందుకని చెప్పి వదిలేశారండి. అంటే ఫస్ట్ వీళ్ళ పవర్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం విజయవాడ మీదకి వరద వదిలేరనేది వాస్తవం. రెండోది, వరద వదులుతున్నప్పుడు ముందుగా అప్రమత్తం చేయాలి. అసలు వరద వస్తుంది, ఇక్కడ మీకు ఇబ్బంది అయ్యిద్ది, మీరందరూ ఖాళీ చేయాలని చెప్పి ముందు ప్రభుత్వం అప్రమత్తం చేయాలి. అప్రమత్తం చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఇంపార్టెంట్ సామాన్లు, సర్టిఫికెట్స్, డబ్బులు, నగలు, ఇలాంటి ఏమైనా ఇంపార్టెంట్ సామాను ఉంటే తీసుకొని వాళ్ళ బంధువుల ఇళ్లకు, లేదంటే ప్రభుత్వం ఏదైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు కదా, లైక్ హై స్కూల్స్, కాలేజెస్ అట్లా ఏమైనా ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి వెళ్ళి ఉంటారు. ఆ వరద తగ్గినాక మళ్ళీ వస్తారు. అప్పుడేంది మీకు పశువులు కానీ ఇవేం కూడా నష్టపోకుండా చనిపోకుండా ఉంటాయి. అలా చేయకుండా రాత్రికి రాత్రి వరదను వదిలేసి ఇక్కడ తెల్లారు చూసేటప్పుడు వాళ్ళంతా మునిగిపోయింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. సరే, తర్వాత ఏమైనా సహాయ కార్యక్రమాలు చేశారంటే అది లేదు. చంద్రబాబు నాయుడు గారు ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఆయనే మొత్తం అందరికీ భోజనాలు పెడుతున్నట్టుగా, ఆయనే మొత్తం వరదంతా ఎత్తి నీళ్ళన్నీ పక్కకు పోతున్నట్టుగా ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు తప్ప ఇప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి వరద సాయం అందలా. మీరు వెళ్ళి చూస్తే విజయవాడలో అధికారుల చుట్టూతో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. సంవత్సరం అయింది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందంటే చేసేది తక్కువ, వాళ్ళ దగ్గర విషయం వీకు, పబ్లిసిటీ ఫుల్ పీక్లో ఉంటుంది. దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు. చెప్పట్లా భోజనాలు అంట 350 రూపాయలు భోజనం అంట.
ఏది ఎంత పులిహార ఎత్తే 350 అయిద్దా? సో ఎక్కడికక్కడ దోచుకోవటం, మళ్ళీ లేదో బాగా పనిచేసామని చూపించుకోవడం కోసం 2 ఫోటోలు దిగి, లేదంటే ఎక్కడో ఫోటోలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టో పబ్లిసిటీ చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి ఉన్నటువంటి అలవాటే. సో దాని ప్రకారం అలా కంటిన్యూ అవుతున్నాడు. చెప్పాం కదా, మేము ఎంత మంచి చేసినా అంతా ఇక్కడ దుర్మార్గం జరిగిపోయిందని ప్రచారం చేసి ఏ విధంగా ప్రజలకి మెదడులోకి విషయాన్ని ఎక్కించాడో సేమ్ ఇప్పుడు ఏం జరగకపోయినా అంతా జరిగిందని చూపిస్తాడు. మెడికల్ కాలేజీలు కళ్ళ ముందు కనపడుతుంటే లేవు అంటాడు. ఎంతకంటే ఇంకేమైనా ఉందా? సో ఇది చంద్రబాబు నాయుడు గారు స్ట్రాటజీ, రాజకీయంగా ఎట్లా మనందరినీ బకరాలు చేయడానికి చూస్తాడంటానికి ఇదే నిదర్శనం. మెడికల్ కాలేజీలు కడితే కట్టలేదు అంటున్నాడు. అంటే మన కళ్ళు మనకు పని చేయట్లేదా? ఆయన కళ్ళు పని చేయట్లేదా? ఎంతమంది పని చేయకుండా ఉండవు కదా. సో ఉన్న బిల్డింగ్ కనపడుతున్నాయి. సో ఇట్లా మభ్యపెట్టి జనాలు ఏం చెప్పినా వినేస్తారు మనం అనేటటువంటి ఆ దూరంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. బట్ ఇప్పుడు టెక్నాలజీ మారింది, నాడేం జరిగింది నేడేం జరుగుతుంది అనేది క్లియర్ పిక్చర్ కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు దొరికిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా. పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మీరు చూస్తుంటారు, దాని గురించి మీరేమంటారు? మేము క్లియర్గా అదే అన్నాం. ఎందుకంటే పులివెందుల ఒంటిమిట్టనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరన్నా కొంతమంది మంత్రులు పంపించేసి బాబు వదిలేయాలంటే మేము ఇచ్చేసేవాళ్ళం కదా. దీనికోసం మళ్ళీ ఎలక్షన్ పెట్టడము, మళ్ళీ ఎంతమందిని అక్కడి నుంచి జమలమడుగు, మైదుకూరు, కామలాపురం వాళ్ళందరినీ తీసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ దొంగ ఓట్లు వేయించడం, కలెక్టర్ని మళ్ళీ పత్తి వ్యాపారాలు మాట్లాడేటటువంటి కొంతమంది అధికారులను తీసుకొని వచ్చి ఏడందరి చేత ఏందని చేపిస్తుంది. దానికి సంవత్సరం కూడా లేదు కదా. అదేదో అడుక్కుంటే జగన్మోహన్ రెడ్డి గారు వదిలేసేవాళ్ళు కదా అని చెప్పాం. దానికి కాదు మేము ఇట్లా గెలిచామని చెప్పి ఆనందపడాలంటున్నారు. ఎలక్షన్లు జరిగి గెలిస్తే దాన్ని గెలుపు అంటారు. ఎలక్షనే జరగకుండా దొంగ ఓట్లతో రిగ్గింగ్ చేసుకొని గెలిస్తే దాన్ని గెలుపు అంటారు. ఎందుకు మా అభ్యర్థులు ఓటు వేయలేకపోయారు. సో వాళ్ళనే బంధించారు. అభ్యర్థి ఓటు వేయలేనప్పటికీ ఎలక్షన్ ఎక్కడ జరిగినట్టు కాదు. ఒకటి ఏంటంటే 680 దొంగ ఓట్లు వేశారు మాకు. మేమెవరు వేయలే ఓట్లు. 680 కూడా మావి కాదు, వాళ్ళు వేసిన దొంగ ఓట్లే. మా వాళ్ళు ఎవరు ఒకరు కూడా ఓటింగ్ పోలేదు కదా. సో 680 కష్టపడి వేశారు. దానికి ధన్యవాదాలు చెబుతున్నాం. ఫైనల్గా అయితే వాళ్ళకి 680 దొంగ ఓట్లు మాకు వేసినందుకు మాత్రం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఎవరైతే దొంగ ఓట్లు వేయాలో తెలియకుండా ఓట్లు వేయటం ఏంది? అవి కూడా మీరే వేసేసుకొని 11 వేస్తే ఇక్కడ బాగుండే కదా. మాది రోజు 11 అని అవహేళన చేస్తున్నారు కదా. పులివెందులో కూడా 11 ఓట్లే వచ్చినాయి జడ్పీటీసీలు అంటే ఇంకా మీరు బాగుండేది కదా మీకు పబ్లిసిటీ చేసుకోవడానికి. అనవసరంగా 680 ఎందుకు వేశారు మీరు? సో ఈసారి జాగ్రత్త పడండి. అట్లేసి మా మీద మీరు ట్రోల్ చేసుకోవడానికి బాగుంటుంది. సో టీడీపీ హయాంలో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ల్యాండ్లను ఏవైతే ఉంటాయో వాటిని ఆక్రమిస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు సో చాలా వరకు ఆరోపిస్తూ ఉన్నారు. దాంట్లో నిజాలేంటి? ఆక్రమించడం ఒక ఎత్తు, అమ్మేయటం ఇంకో ఎత్తు కదా. ఆక్రమించే నడుస్తూనే ఉంటాయి. వాళ్ళు గ్రామస్థాయి నుంచి అయినా నడుపుతూనే ఉంటారు. ప్రభుత్వ భూముల్ని అమ్మేయటం, ప్రభుత్వ భూముల్ని ఎప్పుడు అమ్మాలి? ప్రభుత్వానికి నిజంగా డబ్బులు అవసరమయ్యి ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా ఉంటే దాన్ని మీరు అమ్మాలి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అమ్మారు. ఎంతకు అమ్మారు? కోకాపేట ఆ ఏరియాలో, అంటే ఇప్పుడు నియోపోలిస్ అనేటటువంటి ఆ ఏరియా దగ్గర ఎకరం 100 కోట్లకి ఆక్షన్ ద్వారా కొనుక్కున్నారు. ఎవరు? ఇదే సత్వా రియల్ ఎస్టేటు వీళ్ళందరూ కొనుక్కున్నారు. ఇది ఎకరం 100 కోట్లు పెట్టి. విశాఖపట్నంలో 50 కోట్ల నుంచి 70-80 కోట్లు 100 కోట్లు విలువ చేసేటటువంటి భూములు ఉన్నాయి. ఇప్పుడు ఆ భూముల్ని ఎకరం 1.5 కోటికి అమ్మారు. మరి అదేంటి 50 కోట్లు 60 కోట్ల ఆక్షన్? ఇప్పుడు మనం భూమి అమ్మాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ఆక్షన్ పెట్టాలి. అప్పుడు నువ్వు ఎవరుంటే వాళ్ళందరూ ఆక్షన్లో పాడుకుంటారు. నువ్వు దానికి ఒక ఫిక్స్డ్ రేటు పెడతావు. ఇదిగోండి ప్రభుత్వ ధర మేము ఒక 40 కోట్లు నిర్ణయించాం. ఇంకోటి 42 కోట్లు అంటాడు. ఇంకొకరు 50 కోట్లకు పాడుకోవచ్చు. ఫైనల్గా 50కో 60కో కొనుక్కుంటారు. ఆ డబ్బులు ఎక్కడికి వస్తాయి? ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కానీ మీరేం చేస్తున్నారు? ఎకరం 1.5 కోటికి ఎవరికి కావాలంటే వాళ్ళకి, ఎకరం 50 లక్షలకి ఎవరికి కావాలంటే వాళ్ళకి. ఆడేమో 50 కోట్లు ఉంటుంది, మీరు 50 లక్షలకి ఇస్తున్నారు. కొన్ని భూములు ఏం చేస్తున్నారు? 99 పైసలకి ఇచ్చేస్తున్నారు. ఎవడబ్బ సొమ్ము ఇది? మీ హెరిటేజ్ సొమ్మా? నారా లోకేష్ గారు మీ బాబు చంద్రబాబు నాయుడు సొమ్మా? లేదంటే చంద్రబాబు నాయుడు గారు మీ బాబు ఖర్జూరపు నాయుడు సొమ్మా? ఎవడి సొమ్ము ఇది? పప్పు బెల్లాలాగా మెడికల్ కాలేజీల్ని ఎవడబ్బ సొమ్మని అమ్ముతున్నారు? ఎవడబ్బ సొమ్మని 99 పైసలకు భూములు ఇస్తున్నారు? మీ నాన్న ఖర్జూరపు నాయుడు ఆస్తి అయితే అమ్ముకో చంద్రబాబు నాయుడు గారు, ఎవడు కాదన్నాడు? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆస్తి. ఏమయ్యా లోకేష్, మీ బాబు చంద్రబాబు నాయుడు సొమ్ము అయితే అమ్ముకో, ఎవడొద్దన్నాడు? మా సొమ్ముని, మా ప్రజల సొమ్ముని, మా ప్రజల సొత్తుని, ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా 99 పైసలకి ఊరు పేరు లేనటువంటి ఉల్ఫాగాళ్లకు, లేదంటే నీకు ఎలక్షన్లో డబ్బులు ఇచ్చేటటువంటి లుల్లుగాళ్లకు ఎవడేమన్నాడు? అంటే ఇది నువ్వు చేస్తున్న ద్రోహం. మీ దోపిడీకి అంతూ బొద్దు లేకుండా పోతుంది. ఎక్కడ పడితే అక్కడ భూములు ఆక్రమించుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ భూములు అమ్మేస్తారు, ఏది పడితే అది అమ్మేస్తారు. టూరిజం అమ్ముతారు, టూరిజం రిసార్ట్లు అమ్మేస్తారు, మెడికల్ కాలేజీలను అమ్ముతారు, హాస్పిటల్ అమ్ముతారు, దేవాదాయ భూములను అమ్మేస్తారు. అసలు ఏం చేద్దాం అనుకున్నారు ఈ రాష్ట్రాన్ని?
ఈ రాష్ట్రానికి శనిలాగా ఈ కూటమి ప్రభుత్వం పట్టుకుంది. ఇంకా ఈ శని, ఈ చంద్రగ్రహణం ఇంకా 3.5 ఏళ్ళు మనం భరించాలి. సో ఈ రాష్ట్రాన్ని ఎవరైతే ఇప్పుడు చెబుతున్నాం 99 పైసలకి భూములు మీరు ఎవరైతే అమ్మేశారో వాటిని మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా న్యాయపరంగా వాటి మీద ఏం తీసుకోవాలో అది తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఏదో ఫ్రీగా దుబ్బేద్దాము తీసుకుందామని అనుకుంటున్నారేమో, మెడికల్ కాలేజీలను ఎలా కాపాడుకుంటామో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములను కూడా అలానే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాపాడుతాడన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండమని తీసుకునే వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం.